దొంగలు సుత మస్తు హుషారున్నారులా. ఇండ్లు గుళ్ళు బ్యాంకులు దుక్నాలు ఎప్పుడు గివ్వేనా అనుకున్నారో ఏమో కాలాన్ని బట్టి దొంగతనాలు చేస్తున్నారు. బంగారం పైక మిడిచిపెట్టి ఇంకా ఇలువైన వాటికి సూటు పెడుతున్నారు. గా నడుమ టమాటాలు పిరమైతే మార్కెట్లు షేండ్ల పడి లోటు చేసిండ్రు. బస్తాలకు బస్తాలు ఉల్లిగడ్డలు సుత మాయం చేసిండ్రు. కళ్ళంలో వచ్చిన వడ్ల కుప్పలు కథం చేసిండ్రు. ఇప్పుడు గివ్విటి మీద పడ్డారు. ఈ దొంగల కంట్ల కారం గొట్ట ఆఖరికి మిరపకాయలు కూడా బతకనిస్తలేరు. ఖమ్మం జిల్లా విప్పలమడగల గీ రైతన్న 4 ఎకరాలల్లా మిర్చి పంట వేసిండట. 30 క్వింటాల మిరపకాయ కోసి కళ్ళంలో ఆరబెడితే అర్ధమరాత్రి వచ్చి మాయం చేసిరట. 7 క్వింటాల మిరపకాయలు 1,50,000 వేసి మాల్పోతం పెట్టిరట. వచ్చేసి 21 కడిగి తీయలేదండి. నిన్న 1,00,000 నుంచి 1,50,000 వరకు ఉంటుంది. ఎత్తపోయిన కాయదే పెట్టుబడి ఎకరానికి 1,50,000 దాకా అయింది. ఒక ఎకరానికి పెట్టిన పెట్టుబడి రైతు కష్టం దోసుకవేండ్రు. ఓ దిక్కు ఎర్ర బంగారానికి మార్కెట్ల సక్కగా రేటు రాక పెట్టుబడేళ్ళక రైతులు తిప్పల పడుతుంటే నడిమిట్ల దొంగలు మోపయ్యే గిట్ల ముంచబట్టిరి. పంటను వండిచ్చుడు కంటే కాపాడుకునుడే కష్టం ఉన్నది.